అమ్మా ఈరోజు స్పెషల్ ఏంటి? ఈ రోజు స్పెషల్ చికెన్ పికిల్ నాయనమ్మ వాళ్ళు చేసేవారు, మా నాయనమ్మ చెప్పేవారు అనమాట. అసలు ఈ సమ్మర్ లో మామిడికాయతో చికెన్ పికిల్ ఎంత టేస్ట్ అంటే దీన్ని చేసి తింటేనే మాత్రమే తెలుస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేస్తానండి. హాఫ్ కిలో చికెన్ అండి ఇది. దీనికి సరిపడంత ఆయిల్ తీసుకోవాలి, ఎందుకంటే మరిగిన ఆయిల్ మళ్ళీ ఈ చికెన్ వేపిన ఆయిల్ మనం ఎందులో వాడం కాబట్టి. ఇక ముందుగా కడిగి పెట్టుకున్నానండి. ఇది హాఫ్ కిలో చికెన్ అనమాట. ఇలా ఆయిల్ తీసుకోవాలంటే ఒక్కొక్క పీస్ అందులో పెట్టండి. ఇదిగోండి పుల్లట మామిడికాయ. మనం హాఫ్ కిలో పచ్చడే కదండి, దీనికి సగం వేస్తే సరిపోతుంది. దీన్ని ఇలా మెత్తగా తురుముతాను. ఈ తురుము వచ్చిందండి. ఇదిగోండి మొత్తం వేగిపోయింది కదా, చూసారు కదండి. ఈ కలర్ లోనే వేపుకోండి, రోస్ట్ గా వేపుకుంటే తినలేము అనమాట. ఇదిగోండి 2 చెంచాలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి మనం. ఇది వేగుతుండగానే ఈ తురుము వేసాం కదండి, మామిడికాయ తురుము. మొత్తం మామిడికాయ తురుము కూడా చక్కగా మగ్గి ఆ పులుపు అంతా ముక్కలకు పడుతుందండి. స్పూన్ ఉండేలాగా సాల్ట్ వేస్తున్నానండి. ఉడికిపోయినప్పుడు ఏది తేడా రాదండి, చక్కగా పులుపు ఉప్పు పట్టి చాలా టేస్ట్ వస్తుంది. 10 నిమిషాలు అయింది కదండి. ఒక టీ స్పూను మెంతుల పొడి, ఒక స్పూను ఆవాల పొడి, స్పూను జీలకర్ర పొడి, స్పూను ధనియాల పౌడర్, ఇది గరం మసాలా అండి స్పూన్నర ఉంటుంది. ఇది నేనే చేసుకుంటానండి. 4 స్పూన్లు కారం అండి. ఆయిల్తో ఉన్న పికిల్లా ఉండదండి ఇది. స్టవ్ ఆపేస్తున్నానండి. ఈ పికిలు అసలు మనం తినే రకరకాల పచ్చళ్ళు తింటున్నాం కదండి, వాటి కంటే కూడా చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట. టేస్ట్ ఒకసారి చూడండి మీరు. ఈ టేస్ట్ అయిన పచ్చడి నేను చేశాను కదండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్దామండి. బాయ్.